ఇప్పుడు మేమే కాదు, ఇప్పటికీ ఎవరడిగినా సమాధానం లేదు. అసలు నువ్వు మూసిలో ఏం చేయదలుచుకున్నావు, దేని కొరకు ఈ కార్యక్రమం ప్రారంభం చేసినావు? ఇల్లు కూలగొట్టే కార్యక్రమం అర్జెంటుగా దీన్ని ప్రారంభం చేసినావు. ముందు కేవలం చెరువులని నీళ్ళలో నింపాలే, చెరువులలో ఇండ్లు అయినాయి, నీళ్లు తక్కువైనాయి, అందులో కింది పొలాలు ఎండిపోతున్నాయి, అందుకనే అర్జెంటుగా హైడ్రాతో మొదలు ఐఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, కూలగొట్టాలి అని చెప్పి మొదలుపెట్టినాడు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. అసలు మొదట్లో హైడ్రాను ఇంతేంతో పెద్ద ఈ హైడ్రా వచ్చింది కాబట్టే ఇక ఈ హైదరాబాద్ మిగులుతుంది, హైదరాబాద్ లేకపోతే హైడ్రా లేకపోతే హైదరాబాదే లేదు అన్న పద్ధతిలో ప్రచారం చేయించిన ఆయన తాబేదారులు. చివరికి కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు దానికి లీగల్ శాంక్టిటీనే లేదు అని చెప్పి నిన్న మొన్న ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, అంటే ఎంత అనాలోచితంగా ఉంది ఈ ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అనేది ఒక చట్ట పరిధిలో పనిచేస్తుందని, లేదా అవసరమైనప్పుడు చట్టం చేస్తుందని ఆ సోయి కూడా లేని వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూసీ విషయంలో మూసీ సుందరీకరణకు సంబంధించి అసలు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, దేని కొరకు, ఏ మేరకు చేద్దామనుకుంటున్నారు, ఎంత మేరకు చేద్దామనుకుంటున్నారు? మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే కూలగొట్టి అక్కరేంది? సుందరీకరణ కొరకు అయితే కూలగొట్టి అక్కరేంది? దేని కొరకు అసలు ఇది? మూసీల్ని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే. పైగా 1,50,000 కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఎవరు చెప్పిండు మీకు? ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు. నీకు సోయి లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం. నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకోవాలి ప్రజలు. ఏది వాస్తవం ఉందా? బట్టి మెక్కున్నాక ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి, నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ? 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే. హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు? మూసీ ఏముండే? చెరువులు ఎన్ని ఉండే? మూసీలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? 2014 నాటికి మూసీ నీళ్ళ పరిస్థితి ఏంది? హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది? మొత్తమైపోయిన చెరువులెన్ని? ఆక్రమించబడ్డ చెరువులెన్ని? నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే? 2014 నాటికి నీటి నిల్వ ఏముండే? లెక్కలకు సిద్ధంగా ఉన్నావా? చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి తీద్దాం. ఇవన్నీ అవే, నిన్న నువ్వు చూపించిన వాటితో సహా. ఉన్నవా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల ఎఫ్టీఎల్ ప్రకారమే